రేయ్, ఏంట్రా గుసగుసలో? సైలెంట్ గా ఉండలేరా? ఏంటి సార్, మేమేదో మాట్లాడుకుంటున్నాం టైం పాస్ కావడానికి. మాకేమైనా టీవీలు ఉన్నాయా, ఫోన్లు ఉన్నాయా? రేయ్, మీకు అవి కూడా ఇస్తే ఇక ఈ జన్మలో ఇంటికెళ్ళరు, ఇక్కడే బాగుందనుకుంటారు. సరేలే, సార్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు, సైలెంట్గా ఉందాం. చదువుకో చదువుకో. ఎంతసేపు అలా నుంచుంటారా? సార్, మీ డ్యూటీ అయిపోయేంత వరకు మిమ్మల్ని చూస్తూనే ఉంటాం సార్. అబ్బో, సార్ మీరు సినిమా హీరో లెక్కుంటారు సార్. పదా. నీకెలాగూ బెయిలొచ్చే పరిస్థితి లేదు, అది తెప్పించుకునే స్థితి నీకు లేదు. ఎందుకింత ప్రయాసపడతావు? ఇదిగో, ఈ తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టు. తెల్ల కాగితం మీద సంతకం చేయడానికి నేను చదువురాని వాడిని కాదు సార్. మీరేం రాసుకుంటారో నాకు బాగా తెలుసు. అవునా? అయితే సరే, ఇదిగో ఇదంతా చదివి ఈ కాగితాల మీద సంతకాలు పెట్టు. తెల్ల కాగితాల మీద సంతకాలు పెడతావో లేదా నీ ఆస్తి కాగితాల మీద సంతకాలు పెడతావో నీ ఇష్టం, కానీ ఏదో ఒక పేపర్ మీద సంతకం పెట్టాలి. పెట్టే వరకు నిన్ను వదిలిపెట్టను. మీరెంత బలవంతం చేసినా సంతకం మాత్రం పెట్టను. అవునా? కానిస్టేబుల్స్, 2 నిమిషాల్లో సంతకాలు పెట్టాలి. 1, వీడు కాగితాల మీద సంతకాలు పెట్టాలి, లేదా మీ లాఠీలైనా విరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానివ్వండి. నిధి, మనం పార్టీ ఎక్కడ చేసుకుందాం? సిటీకి వెళ్దాం వదినా. ఖర్చు అవుతుందేమో. డబ్బుల గురించి ఆలోచిస్తే ఎంజాయ్ చేయలేం వదినా. ఎంతైతే అంత అయిందిలేమ్మా, మనం సంతోషంగా ఉండడమేగా కావాల్సింది. పనిలేక పార్టీ పెట్టుకున్నట్టుంది. నువ్వేట్రా అట్ట పెట్టావు మొహం? లేకపోతే ఏంటి, గణపతి జైల్లో ఉండి వారం అయింది, ఇప్పటి వరకు ఇంటి పేపర్ల మీద సంతకం కూడా పెట్టలేదు. మీరేమో పార్టీ ఎక్కడ పెట్టుకుందామా అని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఫలితం ఏంటో తెలిసిన తర్వాత టెన్షన్ ఎందుకు సుబ్బు? 2 రోజులు ఆగితే మా ఆయనకి అన్ని విషయాలు అర్థమవుతాయి. గణపతి టీచర్ ఫోన్ చేస్తున్నాడేటి? మావాడా? అయినా పోలీస్ స్టేషన్ లో ఉండి ఎలా మాట్లాడుతున్నాడు? మీ వాడు కాదులేవై, ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, వివరాలు తెలుస్తాయిగా. స్పీకర్ ఆన్ చేయ విఘ్నేష్. అలాగే నాన్న. హలో, ఏంటి బ్రదర్, గొంతులో హుషారు వినిపిస్తోంది? మేమందరం పార్టీ చేసుకుని చర్చించుకుంటున్నాంలే, అందులో వచ్చిన ఆనందమేలే. ఇది ఏటో చెప్పు. పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా? అవునులే, తల మీద తడిగొట్టేసుకుని బాధతో ఒక్కొక్క పెగ్గు కొడతారేమో. బాధెందుకు, హ్యాపీగానే తాగుదాం. ఓ, మీరు కూడా ఉన్నారా? అందరం ఉన్నాం గాని ముందు విషయం ఏంటో చెప్పబ్బాయి. పార్వతమ్మ పెద్ద కొడుకు టీచర్ అయిపోవాలని జైల్లో తెగ చదివేస్తున్నాడు. జైల్లో ఎలా చదువుతాడు? ఓ, లేడీస్ కూడా ఉన్నారా? నమస్కారం అమ్మా.
పట్టు వదలని విక్రమార్కుళ్ళ బీఈడీ అనే పరీక్షని బేతాళుడిలా భుజాన వేసుకుని ఆ గణపతి కష్టపడిపోతున్నాడమ్మా. అలా ఎలా చదవనిస్తారు? మర్డర్ చేసినోడు, దొంగతనం చేసినోడు, కిడ్నాప్ చేసినోడు, ఇలా రకరకాల నేరాలు చేసిన ఖైదీలే టీచర్ అవ్వాలన్న సంకల్పంతో ఉన్న మన మంచి గణపతిని చూసి ముచ్చటపడి పోలీసుల కంటపడకుండా సహాయం చేస్తున్నారంట. అవును, పుస్తకాలు నోట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కరెక్టే కదా. నీ భర్త గణపతిని రేపట్లోగా విడిపించుకోకపోతే తను ఎంత కష్టపడి చదువుకున్నా ప్రయోజనం ఉండదమ్మా. ఎల్లుండి పరీక్ష రాయాలంటే తను హాజరు కావాలి. జైల్లో ఉంటే ఎలాగవుతుంది? ఇది ఏంట్రా ఈ కష్టాలు బాధలు? అమ్మా, మనకి కష్టాలు బాధలు కొత్త ఏంటమ్మా? నాన్న పోయిన దగ్గర నుంచి అయిన వాళ్లే అవమానిస్తున్నారు, అయిన వాళ్లే చీకొడుతున్నారు, అయిన వాళ్లే ఆస్తుల్ని లాక్కుంటున్నారు, మనల్ని మోసం చేసి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎన్ని జరిగినా మనం గెలవడం కోసం ఇవన్నీ భరించాల్సిందేనమ్మా. ఎందుకురా, ఎందుకు మనకే ఇలా జరుగుతుంది? మనం ఎవరికి ఏం అన్యాయం చేశామని ఇలా చేస్తున్నారు? అమ్మా, జరిగిందంతా ఓ పీడకల అనుకుని ముందుకెళ్ళాలమ్మా. అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. ఒక మంచి జరిగే ముందు కొంత చెడు జరుగుతుంది అంటారు. ఇది కూడా అలాంటిదే అనుకోలే గాని జరిగిన వాటిని తలుచుకొని కుమిలిపోకూడదు. అయినా నేను బతుకుతుంది నీ కోసం, నీ సంతోషం కోసం. అలాంటిది నువ్వే కన్నీళ్లు పెట్టుకుంటే ఎలాగమ్మా? నాకు ఈ బాధ కంటే నీ కళ్ళలో నీళ్లు చూస్తుంటే ఇంకా బాధగా ఉందమ్మా. రే, వాళ్ళని ఇంత బాధ పెట్టినా నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. అయినా వాళ్ళని దెబ్బతీయాలని చూశారంటే వాళ్ళని ఊరికి వదలకూడదురా. మావయ్య, ఇంకా వాళ్ళ ప్రస్తావన వదిలేయండి. అమ్మా, ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మనకి మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు బాధపడకమ్మా. అక్కడ వెలిగే పొయ్యి కన్నా నాలో వెలిగే మంటే ఎక్కువగా ఉంది విద్య. ఎలాగైనా సరే నేను ఈసారి పాస్ అయి తీరాలి. ఆపుతారా? మీరంత కష్టపడ్డాక ఫలితం దక్కకుండా ఉండదు. ముందు భోంచేయండి. ఇంకోసేపు చదువుకుంటాను విద్య. చల్లారిపోతుంది.
ఆ తర్వాత తెల్లారిపోతుంది. కడుపు నిండా తింటేనే మెండుగా గుర్తుంచుకుంటారు అంటారు. అంటే నాకు నిద్ర వస్తుంది. అందుకేనేమో మీకు గణపతి అని పేరు పెట్టారు. బాగా భోంచేసి సేద తీరే గణపతిని కాకూడదు కదా విద్య. పిల్లలకు విద్యా బోధన చేసే గురువు నవ్వాలి. మీరు నాతో మాట్లాడకుండా ఉంటే ఈ పాటికి తినేసేవాళ్ళు కూడా. అంటే 5 నిమిషాల టైం వృధా అయిపోతుందేమోనని. తినిపిస్తే కాదు కదా. ఏంటి? మీరు చదువుకుంటూ ఉండండి, నేను ముద్దలు కలిపి మీకు తినిపిస్తూ ఉంటాను, సరేనా? ఒక్కటి మాత్రం నిజం, మీరు ఈ పరీక్షల్లో పాస్ అవ్వలేదు అంటే మీ జీవితంలో నేను అనేదాన్ని ఉండను. విద్య, పరీక్షలు రాస్తే అందరికీ మార్కులు మాత్రమే వస్తాయి, కానీ మీరు రాసే పరీక్షలకి కొన్ని ప్రాణాలు నిలబడతాయి లేదా పోతాయి. విద్య, నేను టీచర్ని కానంటే అమ్మ బతకదు. ఇప్పుడు టీచర్ని కాకపోతే నువ్వు దక్కవు. ఏం జరిగినా నష్టపోయేది నేనే కదా. రేపు పరీక్షల్లో వచ్చే ప్రశ్న ఇదేనా? మరెందుకండి అలా ఆలోచిస్తారు? మీరిన్నాళ్ళు ఒక తల్లిని కాపాడుకుంటూ బిడ్డగానే ఉన్నారు. పెళ్లి చేసుకున్నాక భార్య కూడా అమ్మవుతుందండి. ఇద్దరు అమ్మల్ని కాపాడుకోవాలంటే మీరెంత కష్టపడాలి? అది మీ మనసులో నాటుకుపోతే మిమ్మల్ని గురువుగా చూడటం జరుగుతుంది. అర్థమైంది విద్య, అనుమానం అక్కర్లేదు, నమ్మకం ఉంటే చాలు అంటావు. ప్రత్యక్షంగా మనం చేసే పని కాదు కాబట్టి కంగారేమీ లేదు. ఆ పాము గణపతి బావనే కాటేస్తుందని నమ్మకం ఏంటి? ఖర్చీఫ్ ఉందిగా. ఉంటే ఇదా గణపతి గడు వాడిన ఖర్చీఫ్. ఇదా పాము పుట్టలో వేస్తే ఆ వాసనకి ఆ గణపతి గాడినే కాటేస్తుందంట. అంత స్పెషల్ పామా ఇది? మరి ఆడవాళ్ళని కాటేయాలంటే ఏం తీసుకెళ్తారు? కర్చీఫ్ అంటే మగాళ్ళు జేబులో పెట్టుకుంటారు, మనకి జేబులుండవు కదా వదినా. అక్కా, రేపా గణపతి పరీక్ష రాయకుండా చూడాలంటే నీ పిచ్చి ప్రశ్నలతో ఈ పాపయ్య జోషుని తగ్గిస్తున్నావు. పాపయ్య, ఇదిగో ఖర్చీఫ్ ఉంది, నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చాను. పనైతే నీకో ఇంకో 10,000 ఎక్కువ ఇస్తాను, సరేనా? ఇదిగో తీసుకో. ముందా ఇల్లు చూపించండి బాబు. సరే, నీకు రూమ్ చూపిస్తాను. కిటికీలో నుంచి వదిలితే చాలు, వాడు ప్రాణాలు వదిలేస్తాడు. అట్టగే బాబు. పదండి పదండి పద. పద. విఘ్నేష్ లా ఉన్నాడు. పద్మ, నిధి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళని పిలవడం కాదు, ఇరుగు పొరుగు వాళ్ళని పిలవాలి. సుమతి, అనసూయ, లేవండి లేవండి. ఏమైంది పార్వతక్క? దొంగలొచ్చారు. కంగారు పడద్దు, అరవకండి. ఆ సందు చివర్లో నక్కి చూస్తున్నారు. అవునా?
ఆ కర్రందుకోరా. రేయ్ తీసుకురారా. ముందు ఈ దుప్పటి వాళ్ళ మీద కప్పి తర్వాత ఇరగొడదాంరా. ఆ దొంగ విధవల్ని మక్కలు ఇరగొట్టాలి. వెళ్ళి తీసుకురా ముందు. వెళ్ళండి. ఆ దుప్పట్లు తీసుకోండి. ఏమండి బయటికి వెళ్దాం పదండి. తెల్లారితే పరీక్ష. బయటికి వెళ్తే నేను చదివినట్టే. ఇక్కడే కూర్చుని చదువుతాను. అయ్యో పాము వెళ్ళలేదు, ఆ మూలకు వెళ్ళింది అంతే. నీ భయంతో నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు విద్య. ఓ పంచే, నువ్వు వెళ్ళి ఒక బుట్ట తీసుకుని రాపో. ఏంటి బుట్ట? ఎందుకు? తీసుకునిరా చెప్తా. వెళ్ళు. ఈ వాపు నొప్పులు తగ్గాలంటే ఈ మాత్రం వేడి ఉండాలి నిధి. ఉండేది. నువ్వు కూడా నాలాగే వాళ్ళకి దొరుకుంటే తెలిసేది నీకు. నువ్వేమో తెలివిగా తప్పించుకున్నావు, వాళ్ళేమో నన్ను కాపుడు పెట్టు. వదిన నెమ్మదిగా. ఎందుకు అలా కేకలు పెడుతున్నావు? ఈ దెబ్బను చూసి కూడా ఎలా అడుగుతున్నారండి? ఏం చేస్తాం, నీ టైం బాగాలేదనుకోవాలి. నీ టైం బానే ఉంది కదా. నువ్వు రాలేదు కాబట్టి బతికిపోయావు. వద్దినేమో వచ్చినా తప్పించుకుంది కాబట్టి బతికిపోయింది. మీ ఇద్దరిని కసి తీర కొట్టాలనిపిస్తోంది. కాపడం పెట్టు. నెమ్మదిగా. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎలా ఉన్నానన్నయ్య? దెబ్బలు తిన్న దానిలా ఉన్నావు. చిచి, దెబ్బలు కాదు, కింద పడ్డాను, కమిలిపోయిందంతే. ఇంత పొద్దున్నే పట్టావా? పడిపోవడానికి ముహూర్తాలు ఉండవండి, కర్మ కాలితే అంతే. నిజం చెప్పు, ఎవరో కొట్టిన దెబ్బల్లా ఉన్నాయి. వస్తున్నానండి. ఎగ్జామ్ అంటున్నావు, టైం అవుతుందంటున్నావు. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మా అమ్మా, అది అది అని విద్య వైపు చూస్తావేంటి? అత్తయ్య గారు మీతో చెప్పలేదా ఏంటి? ఈరోజు టీచర్స్ అవ్వడానికి ఎగ్జామ్ రాస్తారండి. ఏం నువ్వనేది? టీచర్ అవ్వడానికి పరీక్ష ఏంటి? అవునత్తయ్య, ఈరోజు బీఈడీ ఎగ్జామ్ పాస్ అవ్వాలన్న ఆశయంతో ఎంతో మంది విద్యార్థులు కష్టపడి చదువుంటారు. పాస్ అయితే టీచర్స్ అవుతారు.
ఆ కళ నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం పెట్టే పరీక్షల్ని రాయడానికి ఎంతో మంది ఎగ్జామ్ సెంటర్స్ కి వస్తారు. వాళ్ళందరి చేత క్రమశిక్షణతో నీతిగా నిజాయితీగా పరీక్ష రాయించి ఇన్విజిలేటర్ గా మా వారికి అక్కడ డ్యూటీ వేశారు. అలాగారా? అవునమ్మా. మరి చెప్పవేరా, నువ్వు ఆ పరీక్ష రాసి 3 ఏళ్ల పైనే అయినా పాస్ అయ్యానమ్మా అని స్వీట్ బాక్స్ తో పాటు నాకు చీర తీసుకురావడం నాకింకా గుర్తుందిరా. ఇప్పుడు కూడా పరీక్ష రాసి పిల్లలకి పాస్ అయితే వాళ్ళ అమ్మకు భార్యకు మంచి చీర తీసుకెళ్ళమని నువ్వు కూడా చెప్పు. ఆ తలంపుతోనైనా బాగా రాస్తారు. తప్పకుండా అమ్మా, వెళ్ళొస్తాను. నన్ను ఆశీర్వదించు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. చూసావా విద్య, వీడే బిఎడ్ ఎగ్జామ్ రాసేవాళ్లగా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. అవునత్తయ్య, ఎవరు పరీక్షలు రాసినా ఈయనే రాస్తున్నట్టు అనుకుంటారు. ఈ చీటీలు కానీ స్క్వాడ్ చూసిందంటే నన్ను డీబార్ చేసేస్తారు. మేడం, స్లిప్పులు ఉన్నాయి. ఏం పేరు? వై గణపతి సార్. ఇనిషియల్కి తగ్గట్టుగానే వై గణపతి. ఇలాంటి పని చేశారు? నో సార్, నేను పెట్టిన స్లిప్స్ కాదు అవి. టేబుల్ కింద ఉంటే తీసి మేడంకి ఇస్తున్నాను, ఇంతలో మీరు వచ్చేసారు. దొరికిపోయిన వాళ్ళంతా ఇలాగే చెప్తారయ్యా. నో సార్, నిన్ను డిబార్ చేస్తున్నాను గణపతి, మాస్ కాపింగ్ చేసినందుకు. సార్ ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. నాకు సంబంధం లేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ 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 నా మాట వినండి సార్. పదా సార్, ఆగండి సార్. సార్ సార్ నేను కాపీ కొట్టలేదు సార్. నిజంగా స్లిప్లు అక్కడికి ఎలా వచ్చా నాకు తెలియదు సార్. నాకే సంబంధం లేదు సార్. మా మాట వినండి సార్, ఇదంతా ఎవరు చేసిన కుట్ర. మా వారు అలాంటి పని చేయరు. ఈవిడ ఇక్కడికి ఎవరు రానిచ్చారు? ఆపుతుంటే లోపలికి వచ్చేసింది సార్. సార్ 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 ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. వెళ్ళిపోతాను సార్, నేను ఉండను సార్. నాకు హెల్ప్ చేయండి సార్. నేనేం తప్పు చేయలేదు సార్. సార్ అంత నమ్మకం ఉంటే ఈ చీటీలు ఎందుకు? అవి నావి కాదు సార్. నా రైటింగ్ వేరు, అందులో ఉన్న రైటింగ్ వేరు సార్. స్మార్ట్ గా బ్లేమ్ చేస్తారు గణపతి. వేరే వాడితో రాయించినా టైపింగ్ చేయించినా సరే ఎగ్జామ్ సెంటర్ లో స్లిప్పులు దొరికితే సంజాయిషి వినకుండా డీబార్ చేసే హక్కు మాకుంటుంది. నేను నిజం చెప్పినా వినరా సార్? ఇక్కడ ప్రామిస్లు పనికిరావయ్యా. ఇదేమన్నా కోర్టా ఒట్టే చెప్పడానికి? వాచ్మెన్, సెండ్ హిమ్ అవుట్. ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ కావాలంటే ఏ ప్రశ్న అడగండి సార్, నేను ఆన్సర్ చేస్తాను సార్. టెస్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్. భలే వాడివయ్యా, అది మా డ్యూటీ కాదు. సార్ సార్ మీకు దండం పెడతాను సార్, మా ఆయన భవిష్యత్తు పాడవుతుంది. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. చేయని తప్పు కూడా నేను క్షమాపణలు అడుగుతున్నాను సార్. వెళ్ళండమ్మా. హే విద్య, ఏంటలా కొట్టేశావు? నిన్ను కూడా కొడితే నువ్వు తట్టుకోలేవు వదినా. అపరకాళ్ళిలా వచ్చిందేంటి? కొంచెం వెనక్కుంటేనే మనకు మంచిదే. నేను గాని మా ఆయన గాని మీ అందరికీ ఏం అన్యాయం చేశామని ఇలా చేశారు? ఏం చేసాం? చెంప పగలగొట్టించుకున్నా కూడా ఇంకా ఏం చేసావంటావేంటనిది? ఇందులో నీ చేయి కూడా ఉందని అర్థమవుతుంది. సాక్ష్యం ఉందా? తెలియనట్టు నటిస్తే మాత్రం పోలీసుల చేత నిజం చెప్పించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటే తోడబుడితే అన్యాయం చేయాలన్న బుద్ధి పుడుతుందా? ఏం వదినా,
మా అన్నయ్య నీ మెళ్ళో తాళి కట్టిన పాపానికి ఆడపడుచులైన నా తాళికి ఎసరు పెట్టాలనుకున్నావా? నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఇంకా ఓపిగ్గా ఉన్నాను. నా కోపం కట్టెలు తెంచుకుంటే మీ బ్రతుకులు రోడ్డున పడతాయి. ఛ! సిగ్గుగా ఉందా? దిక్కుమాలను పనులు చేసేటప్పుడు అరే నేనెందుకు ఒకరికి అన్యాయం చేస్తున్నానా అని ఆలోచించలేదా? మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను, నా భర్త అమాయకుడు, ఎవరికి అన్యాయం చేయడు. కానీ తనకు అన్యాయం జరిగి తన భవిష్యత్తుకి నష్టం జరిగితే మాత్రం మీలో ఎవరు ముందు సుమంగళిగా వెళ్తారో మీ ఇద్దరే ఒక నిర్ణయానికి రండి. ఎంత మాట అందో చూసారా అక్క? మీరు చేస్తారని వార్నింగ్ ఇచ్చిపోయింది. చావు దెబ్బ కొట్టిపోయిందిగా, ఇంకా నొప్పి తగ్గలేదు. మనం కొట్టే దెబ్బ నొప్పి ఉండదు నిధి. డిబార్ చేసినందుకు ఫోటో వేశారు. డిబార్ అంటే మాల్ ప్రాక్టీస్. అదే కాపీ కొట్టి పరీక్ష రాస్తే సస్పెండ్ చేశారు. అయ్యో బాబు, నాకెందుకో కంగారుగా ఉంది. కాస్త వార్త మొత్తం వివరంగా చదివి చెప్తారా? శ్రమ అనుకోకండియా. పర్వాలేదమ్మా, చదువుతాను. చదువయ్యా, అటు చూస్తూ ఉన్నావెందుకు? రే గణపతి, శ్రీశైలం, ఇలా రండి. పేపర్లో గణపతి ఫోటో వేశారా? ఎందుకని అడుగుతున్నాను. చదువయ్యా. ఎందుకేటక నిన్నిడు ఇన్విజిలేటర్ గా వెళ్ళాడు కదా, అక్కడెవడో కుర్రాడు సీటు సుత్తు రాస్తా ఉంటే ఈడు ఆ పేపర్ అట్టేసుకుని ఇంటికి పో అని పంపించేశాడు. అంతే కదరా? అంతే 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 అంతే. అవునా గణపతి? అవునమ్మా, అవును. అలా కాపీ కొట్టడం తప్పు కదా? తప్పున్నారా? కష్టపడి చదవకుండా ఇదేం పాడుబుద్ధి? నాలాంటిదైతే అక్కడే వాడి చెంపలు వాయించేది. బట్టలు ఇచ్చేసారా అత్తయ్య? ఇచ్చానమ్మా. అయినా ఆ పిల్లాడి ఫోటో పేపర్లో వేయకుండా నీ ఫోటో ఎందుకేశారు? ఎందుకేశారంటే ఒక టీచరు దొంగనట్టేసుకుని పోలీసులాగా డ్యూటీ చేశాడని మెచ్చేసుకుని ఈయన్ని పొగుడుతూ వార్త రాసేసి ఫోటో వేశారక్క. అలాంటప్పుడు చాలా ఊళ్ళకి గణపతి ఫోటో వెళ్ళుంటుంది కదా? అబ్బో, ఆ మాట అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ జిల్లా, రేపు రాష్ట్రం అంతా గణపతి జిందాబాదు, గణపతి జిందాబాదు అని అనకపోతే అప్పుడు అడుగు. విద్య, ఇంటికెళ్ళగానే గుర్తు చెయ్యి, గణపతికి దిష్టి తీస్తాను. చూడు మొహం ఎలా పీక్కుపోయిందో. అలాగే అత్తయ్య, రండి మన ఇంటికి వెళ్దాం. రారా. పద. దీన్ని కూల కొడితే చాలా పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు, ఏమంటారు? పర్మిషన్ వస్తే ఇంకో 2 అంతస్తులు ఎక్కువ వేసుకోవచ్చు సార్. మన ఇల్లు మన ఇష్టం, ఎవడొచ్చి అడుగుతాడు? మీరైతే 3 నెలలు హ్యాండ్ ఓవర్ చేయాలి. రాత్రి పగలు పని చేయించి మరీ పూర్తి చేయిస్తాను సార్. ఈ బిజినెస్ లో మనం కోట్లు సంపాదిస్తుంటే మా అక్క వాళ్ళు బేళ్ల మొహం వేసుకుని చూస్తుంటారు. డబ్బున్న ఎదగటం ఎలాగో తెలుసుకోలేని అమాయకులు అంతకన్నా ఏం చేస్తారు? ఎవరింటికొచ్చి ఏం చేస్తున్నారు? రేయ్, ఏం చేస్తున్నారా?
రా పెద్దమ్మా రా. ఇల్లు బాధపడిపోయింది కదా, కొత్త అపార్ట్మెంట్ కట్టించాలని బుల్డోజర్ పిలిపించి కూలిపిద్దాం అనుకుంటున్నాను. నోర్ముయ్, ఎవరు చెప్పారా మీకు కూలగొట్టమని? నా లుంగిలోది ఎవడైనా ఇంటి మీద చెయ్యెత్తే శాల్తీ లేచిపోతాయి. ఎవరిని బెదిరిస్తున్నావు? పలానా ఓడని చెప్పట్లేదురా. ఎవరినైనా వచ్చి ఈ ఇంటి గోడ మీద ఉన్న సున్నం రాల్చమను. ఆడు మీ కళ్ళ ముందే పెట్టరాలినట్టుగా రాలిపోతాడు. ఏంటి విఘ్నేష్, ఇందులో సగం వాటా మీదన్నావు? లేదని వాళ్ళని చెప్పమను. మిగిలిన సగంలో కూడా గణపతిది సగం, నాది సగం. అంటే పావన్నమాట. మన వాడ కింద వచ్చిన దాన్ని మనం ఏదైనా చేసుకోవచ్చురా. అమ్ముకోవచ్చు, లేకపోతే దానం కూడా చేసుకోవచ్చు. మనం వ్యాపారం చేస్తున్నాం బ్రదర్. రేయ్, నాన్న తాతయ్య కట్టించిన ఈ ఇంటి మీద నువ్వు వ్యాపారం చేస్తావా? ఈ సెంటిమెంట్ల వల్లే మీరు జీవితాల్ని నాశనం చేసుకున్నారు. మీరు ఒక్కళ్ళైనా బాగుపడ్డారంట్రా? మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన అత్తయ్య కష్టాన్ని మీరు మర్చిపోయారా? అప్పులు తీర్చలేక అప్పుడే ఈ ఇల్లు అమ్మేస్తుంటే ఏం చేసేవాళ్ళు? ఎవ్వరు ఏమీ చేయలేరు. మమ్మల్ని అడగకుండా దీన్ని అమ్మే హక్కు ఎవ్వరికీ లేదు. మాకు చెప్పకుండా ఇంటి మీద దౌర్జన్యం చేయడానికి మీకెవడిచ్చాడ్రా హక్కు? మా వాటా మా ఇట్టం. మీకు ఇందులో ఏ మూలొస్తుందంటే అక్కడే నొలక మంచం వేసుకుని పడుకోండి. అంటే నేను నీ కొడుకుని కాదంటావా? పెద్దమ్మా, మీరు అలా మాట వదిలేస్తే మర్యాదగా ఉండదు. నాకేమో ఓపిక ఉండదు. రే, బుల్డోజర్లు అట్టుకొచ్చి కూల్ చేయండి రా. గడ్డపార్లు అందుకుని మీరు కూడా వస్తే అయ్యేయండి. రండ్రా, ఎవరొస్తారు? ఏం తీసుకొస్తారో తీసుకురండి. నన్ను చంపేశాకే మీరిక్కడి నుండి ముందుకు వెళ్ళాలి. నా సమాధి కట్టాకే ఇక్కడ అపార్ట్మెంట్ లేవాలి. ఏంటి సార్ ఇది? ఎవరు అభ్యంతరం లేదన్నారు, ఇప్పుడు ఎవడొచ్చి గొడవ చేస్తుంది? అమ్మా, వీళ్ళతో గొడవ ఎందుకు? గణపతి, నువ్వాగు. శ్రీశైలం, తలుపు పగలగొట్రా. ఏమండి చూస్తున్నారేంటండి? అడుగుండి ఆయన్ని. రాయ్, మీరు గోడలు మాత్రమే పగల కొడతారేమో, నేను మీ తలను కూడా పగల కొడతాను. ఎవరికైనా ధైర్యం ఉంటే ముందుకొచ్చి కొట్టించుకోవచ్చు. ఆ తర్వాత బతుకుంటే కట్లు కట్టించుకోవచ్చు. నా చీర కొంగుని చింపి వాళ్ళకి కట్టులు నేను కడతానులే బాబాయ్. శ్రీశైలం, ఇంకా చూస్తావేంటి? వెయ్యిరా పోటో. జై బజరంగ బలి. లోపలికి పద గణపతి. ఈ రోజు వాళ్ళలో మనం తేల్చుకుందాం. ఏంటి సార్ ఇది? సారీ సార్, ఈ గొడవ మీరు పూర్తి చేసుకుంటేనే మేము పని చేయగలం. సరే పదండ్రా పోదాం. వీళ్ళిలా ఎన్నాళ్ళు మొండికేస్తారో అది చూద్దాం. పదండి. ఇంతసేపైనా ఏ ఒక్కరూ ఫోన్ చేయడం లేదేంటి? మెసేజ్ అయినా చేయాలి కదా.
నందిని కాల్ చేస్తోంది. పండా కాయా అని అడుగుద్ది. ఇంకా పూతగానే ఉందని చెప్పు. అదేంటి? పనవలేదనా చిరాకు లేదు అన్నాడులే. నువ్వు మాట్లాడు. వదినా, స్పీకర్ ఆన్ చేశాను. పర్లేదులే, ఇద్దరూ తమ్ముళ్లే కదా. నువ్వు వెళ్ళిన పనేమైంది? పండా కాయ అని అడుగుద్దు వదినా. కూల్ చేయలేదా? నా మొహం చూస్తారెందుకు చెప్పండి. అక్క, ఆ విఘ్నేష్, ఏంటి డల్గా మాట్లాడుతున్నారు? ఏమైంది? మా పెద్దమ్మ పర్ఫార్మెన్స్ కి అక్కడ వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆ ఇల్లు కూలిస్తే మా అమ్మ అక్కడే ప్రాణాలు తీసుకుంటా అంటుంది. హార్ట్ పేషెంట్, నిజాలు చెప్పినా గుండె ఆగిపోతుంది. ఇంకెందుకు చెప్పదాలు? అయ్యో అక్క, ఆవిడ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. నా ప్రాణాలు తీశాకే మా ఇంటి ఇటుక తీయాలి అంటుంది. 10 నిమిషాలు లేటుగా వచ్చినా సగం ఇల్లు కూల్చేసేవాళ్ళు. కొంపలు కూల్చోవడం కూడా రాదా మీకు? నీ అంత అనుభవం మాకెక్కడలే అక్క. ఆ ఇంట్లో ఎక్కువ శాతం వాటా ఉన్నది మీకు. మీరే వెనకడిగేస్తే ఎలా? మా అమ్మ అక్కడే చచ్చిపోతానంటుంది తప్ప ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటుంది. మొండిగా వెళ్తే బిల్డర్ల మీద క్రిమినల్ కేసు పెడతాను అనడంతో చేసేదేం లేక తిరిగి వచ్చేసాం. హక్కున్న వాళ్లకంటే రోషం ఉన్న వాళ్లే గెలుస్తారన్నట్టుంది. చూద్దాం వదినా, వాళ్ళు మనసు మార్చుకుంటారేమో. లేదు లేదు, శంకరం మాస్టారు జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవాలనుకుందావిడ. మా నాన్న స్వీట్ మెమరీస్ ఏం మిగల్చలేదులే. పాతకాలం మనుషులు పాడైపోయిన చీపురు కూడా విలువిస్తారులే. చూస్తుంటే అలాగే ఉందిలే అక్క. అక్క అక్క కట్ చేసినట్టుంది. వదినా, పార్వతమ్మ, నీ సమాధి ముందే అపార్ట్మెంట్ కట్టాలన్నా కడతాను. నీ కోడలు విద్యకి నిలువ నీడ లేకుండా చేస్తాను. నాతో మొండిగా ఉండొద్దు చెప్తున్నా. ఏం ఆలోచించారు? దేని గురించి వదినా? ఇంటి గురించి. మా పెద్దమ్మ బతికుండగా ఆ ఇంటిని ఖాళీ చేయించలేమని అర్థమయ్యాక ఇంకా ఆలోచించడం అనవసరం. మరెవరింటికి వాళ్ళు వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకోండి. అలా అంటావేంటి వదినా? నీకు చిరాకొస్తుంది కదా? లేకపోతే ఏంటి? ఏదో ఒక చేయాలనే కదా అందరం కలిసి ఇక్కడ కూర్చుంది. మా అమ్మ మళ్ళీ ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందక్క. ఇప్పుడేమో మొండికేస్తుంది. చిన్నప్పటి నుంచి నేను బాగుపడకుండా అడ్డుకుంది మా అమ్మే అనుకుంటా. అయ్యో అవును, నన్ను చిన్నప్పటి నుంచి ఆ గణపతితో పోల్చి నన్నెందుకు పనికిరావని తిట్టేది. ఇప్పుడేమో ఆస్తిలో వాటా కింద ఆ ఇంటిని తీసుకుందాం అనుకుంటే అడ్డుపడుతుంది. ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నప్పుడు పెద్దమ్మ పోదుగా. అప్పుడేం చేయాలి? మీరే వెళ్లి ఆ ఇంట్లో ఉండాలి. మేమా? మమ్మల్ని రాణిస్తారా? పుట్టను పెట్టేది చీమలు నిధి, కాని దాంట్లో ఉండేది పాములు. అదే సూత్రాన్ని పాటించిన వాళ్ళందరూ పైకొచ్చారు. దాన్ని మేమెలా అన్వయించుకోవాలో చెప్పక్క. ఏం లేదు, ఆ ఇంటి మీద హక్కున్న మీరందరూ వెళ్లి ఆ ఇంట్లో ఉండిపోవడమే. ఏంటి? ఆ పాత ఇంట్లోనా? పెళ్ళయ్యాక అక్కడికే కదా వచ్చింది, ఇప్పుడెందుకు రానంటున్నావు? అత్తిల్లు అని వచ్చాను. ఇప్పుడు అత్తయ్యే ముళ్ళులా ఉంటే నాకు అక్కడికి రావడం ఇష్టం ఉండదు. ఇలా మూతి ముడుచుకొని పుట్టింట్లో కూర్చుంటే ఫలితం దక్కదు. మీరు వెళ్ళక్కడుంటే రోజుకొక గొడవ మొదలవుతుంది. హార్ట్ పేషెంట్ అయిన పార్వతీ పిన్ని ప్రశాంతంగా బతకకుండా ఈ తలనొప్పులేంటి అని ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకిచ్చేస్తుంది. అయితే మేం కూడా అక్కడికే మగం మార్చేద్దాం అక్క. వెళ్ళండి. డీబార్ అయిన గణపతి తల్లికి నిజం తెలియకూడదని టెన్షన్ పడుతూ ఉంటాడు. మీరేమో న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా ఒత్తిడి పెడితే మనం అనుకున్న పని ఈజీగా అయిపోతుంది.